మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఓటింగ్ సరళి ఎలా ఉంది? ఏ పార్టీ గెలవబోతోంది? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఏపీలో సంక్షేమానికి జనాలు జై కొట్టారా? అభివృద్ధికి ఓటేశారా? ఈసారి ఓటరు నాడి ఎలా ఉంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ పోలింగ్ నాటి నుంచి ఒకటే ఉత్కంఠ. అయితే ఆ ఉత్కంఠకు ఎగ్జిట్ పోల్స్ తెరదించాయి. పార్టీలతో పాటు ప్రజలు ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణ లోక్సభ, దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వైసీపీ పార్టీకే ఎగ్జిట్ పోల్స్ చేకొట్టాయి. వైసీపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని జన్మత్ పోల్స్ అంచనా వేసింది. వైసీపీకి 95 నుంచి 103 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 67 నుంచి 75 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ ఖాతా తెరవదని పేర్కొంది. జన్మత్ ఎగ్జిట్ పోల్ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మరి జన్మత్ ఎగ్జిట్ పోల్స్ ఎంత స్థాయిలో నిజమనేది తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వైసీపీ పార్టీకే ఎగ్జిట్ పోల్స్ చేకొట్టాయి. వైసీపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని జన్మత్ పోల్స్ అంచనా వేసింది. వైసీపీకి 95 నుంచి 103 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 67 నుంచి 75 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ ఖాతా తెరవదని పేర్కొంది. జన్మత్ ఎగ్జిట్ పోల్ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మరి జన్మత్ ఎగ్జిట్ పోల్స్ ఎంత స్థాయిలో నిజమనేది తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.